వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు దుర్గా ప్రసాద్. వెనిజులా, అమెరికా ఈ యొక్క సంఘటన మొత్తం ప్రపంచం అంతా కూడా యావత్తు కూడా ఒక్కసారి నివ్వెరపోయిందండి ఇది. ఈ వెనిజులా విషయంపై. అసలు ఒక దేశం ఒక దేశం యొక్క అధ్యక్షుడిని అంత ఈజీగా తీసుకెళ్ళిపోవచ్చా అని చెప్పేసి చాలా ఆశ్చర్యం వ్యక్తం చేశారండి. కారణాలు రకరకాల కారణాలే ఉండొచ్చు. ఎప్పుడైతే ఈ ప్రెసిడెంట్ మదురో ఆయన భార్య గారిని ఎప్పుడైతే తీసుకెళ్ళిపోయారో అది ఆపరేషన్ యాబ్సల్యూట్ రిజాల్వ్ అంటే ఓఏఎస్ అండి. రిజాల్వ్ ఓఏఆర్ ఆపరేషన్ యాబ్సల్యూట్ రిజాల్వ్ ఈ యొక్క ద్వారా ప్రెసిడెంట్ని అలాగే భార్యని తీసుకెళ్ళిపోవడం చాలా విచారకరమైన విషయం, చాలా ఆందోళనకరమైన విషయం అండి ఇది. దీంతో అన్ని ప్రపంచ దేశాలన్నీ కూడా తమ ఆందోళన వ్యక్తం చేశాయి. అంటే దీనివల్ల ఈ బంగారము, వెండి, తర్వాత రేట్లు పెరిగిపోవడం, షేర్ మార్కెట్ ఇబ్బంది పడటం, చమురు ధరలు ఒకటిగా రకరకాలుగా సమస్యలు ఏర్పడతాయి. మధ్య తరగతి ప్రజలందరూ కూడా చాలా ఇబ్బందులు పాలవుతుంటారండి. ఇది భారతదేశం కూడా ఆందోళన వ్యక్తం చేసింది. చైనా, క్యూబా, రష్యా ఈ 3 దేశాలు కూడా తమ ఆందోళన వ్యక్తం చేసి, అమెరికా అయితే మాత్రం అంతర్జాతీయ చట్టాలని వ్యతిరేకించింది. అంతర్జాతీయ చట్టాలను అవి ఉల్లంఘించింది. అసలు ఫాలో అవ్వలేదు. ఎటువంటి పరిస్థితుల్లోనూ ఎటువంటి పనులు చేయకూడదు. మనకు అంతర్జాతీయ మొత్తం కొన్ని చట్టాలు ఉన్నాయి. ఆ చట్టాలను అతిక్రమించింది అమెరికా. అటువంటిది వెనిజులాకి మళ్ళీ ఎవరినైతే అరెస్ట్ చేశారో మదురో తన భార్యని ఇద్దరు కూడా సురక్షితంగా మళ్ళీ వాళ్ళని విడుదల చేయాలని, వాళ్ళ యొక్క రక్షణకు తగిన ఏర్పాట్లు చేయాలని చెప్పేసి చైనా, క్యూబా, రష్యా తదితర దేశాలు అన్నీ కూడా విజ్ఞప్తి చేశారండి అమెరికాకి. విజ్ఞప్తి చేశాయి, ఆందోళన వ్యక్తం చేశాయి. ఎవరైతే భారతీయులు అక్కడ ఉన్నారో కొంతమంది అక్కడ అంటే వ్యాపారం చేయడం జరిగింది, లేదంటే కొంతమంది ప్రయాణాలను అక్కడ వెనిజులాకి వెళ్ళాలని అనుకున్నారు. అటువంటి వాళ్ళని ఆగిపోమని చెప్పేసి, ఆ ప్రయాణాలు రద్దు చేసుకోమని చెప్పేసి భారత ప్రభుత్వం మన భారతీయ ఎవరైతే వెళ్ళాలనుకున్నారో వాళ్ళందరూ కూడా హెచ్చరించింది. వెళ్ళొద్దని కూడా వాళ్ళకి సలహా ఇచ్చిందనమాట. అయితే ఇటువంటి సంఘటన వలన ఏమవుతుంది, చమురు ధరలు లక్కీగా మన భారతదేశం వెనిజులా ఇదివరకు ఎక్కువగా ఈ ఆయిల్ను కొనుక్కునేది ఎక్కడి నుంచి, ఈ వెనిజులా నుంచి కూడా తీసుకునేది. మనకి రష్యాతో ఎప్పుడైతే ఒప్పందం జరిగిందో వెనిజులా నుంచి ఆయిల్ కొనుక్కోవడం బాగా తగ్గించాం. దాంతో ఈ వెనిజులా, అమెరికా గొడవలతో మనకి ఇంధన సమస్య ఏమి ఏర్పడదండి మన భారతదేశానికి. అదే వెనిజులాతో మనం ఆధారపడి ఉంటే చాలా ఇబ్బందులు పాలవుదాం. ఇవన్నీ కూడా ఎందుకు వచ్చినాయి అసలు గొడవలు? ముఖ్యంగా మాదక ద్రవ్యాలు, నార్కో టెర్రరిజం. అమెరికా చెప్పే కారణాలు ఏంటంటే, ఆ మదురో ప్రెసిడెంట్ కొన్ని డ్రగ్స్ అంటే హానికరమైన డ్రగ్స్ని అమెరికాకి పంపించి ఆ యువతను పాడు చేస్తున్నారు. అక్రమ వలసదారులు కూడా అంటే వెనిజులా ద్వారా అమెరికాలోకి ఈజీగా చొరబడుతున్నారని చెప్పేసి ఆ మదురో మీద, ఆ ప్రెసిడెంట్ మీద ఆరోపణలు. ఏదేమైనా చైనా కానీ, క్యూబా కానీ, లేదంటే రష్యా, మన భారతదేశంలో అందరూ కూడా ఏమన్నారంటే, ఏమైనా సమస్యలు ఉంటే శాంతియుతంగా పరిష్కరించుకోవాలి తప్ప ఇటువంటి దుందుడుకు చర్యలు తీసుకోకూడదని చెప్పేసి వాళ్ళు మిగతా దేశాలు చైనా, క్యూబా, రష్యా, భారతదేశం అన్నీ కూడా అమెరికాకి చెప్పడం జరిగింది. అది వింటారా వినరనేది మన పక్క విషయం చెప్తే, తాత్కాలిక ప్రెసిడెంట్గా వైస్ ప్రెసిడెంట్ వంటి డెల్సీ రోడ్రిగ్స్ ఆవిడ 90 రోజుల పాటు కొనసాగిస్తాము, ఆవిడే అది ప్రెసిడెంట్గా ఉంటుందని చెప్తున్నారండి. ఇంకో ఆరోపణ ఏంటంటే, ఈ మదురో 2024లో చాలా అన్యాయంగా గెలిచాడు. అసలు యాక్చువల్గా అతను గెలవలేదు. అది అంటే నియంతృత్వ పోకడలతో తన ఓటమిని కూడా గెలుపుగా చూపించుకున్నాడు అని చెప్పేసి అదొక ఆరోపణ అనమాట. ఏదేమైనా ఏమవుతుంది, ఇటువంటి సమస్యలతో కొంతమంది వ్యాపారస్తులు, కొన్ని దేశాలు వాళ్ళు ఇదే మంచి అవకాశం చెప్పేసి కొన్ని రేట్లు, ఇంపోర్ట్స్ కానీ ఎక్స్పోర్ట్స్ కానీ రేట్లు పెంచడం. మనకి ఏదైనా ఇంపోర్ట్ చేసుకోకుండా రేట్లు పెంచేస్తారు. యుద్ధం వలన రేట్లు పెరిగిపోయినాయి. మనం ఏదైనా ఎక్స్పోర్ట్ చేద్దాం అనుకోకుండా మాకొద్దు, రేట్లు తగ్గించండి. మొత్తానికి చాలా దేశాలు ఇబ్బంది పడతాయండి. దీంతోపాటు మార్కెట్
షేర్ మార్కెట్లు ఉంటాయి. ఆ షేర్ మార్కెట్‌లో పడిపోవడం జరుగుతుంటది. బంగారపు రేట్లు, వెండి రేట్లు ఇవన్నీ కూడా ఎప్పుడైతే షేర్ మార్కెట్ పడిపోయిందో, బంగారపు అలాగే వెండి రేట్లు కూడా పెరిగిపోవడానికి అవకాశం ఉంది. ఏదేమైనా ఇటువంటి సమస్యలు రాకుండా ముందు నుంచే ఒక అంతర్జాతీయంగా ఉన్నటువంటి చట్టాలని అతిక్రమించకుండా ముఖ్యంగా అగ్రదేశం ఉన్నటువంటి అమెరికా ఇటువంటి దుందుడుకు చర్యలు పాల్పడటం అందరూ కూడా ఆశ్చర్యకరంగా ఉంది. ఆ వెనిజులా ప్రజలు కూడా ఆశ్చర్యంగా ఉంది. అసలు వాళ్ళు అంత ప్రెసిడెంట్ తీసుకెళ్ళిపోతే ఎక్కడో కూడా నిరసన వ్యక్తం చేసినట్టు మనకు ఎక్కడ కనబడలేదండి. భయపడ్డారో ఏమో గానీ వాళ్ళు అసలు నిరసన కూడా వ్యక్తం చేయలేదు. ఆందోళన కూడా వ్యక్తం చేసినట్టు ఎక్కడ కనపడలేదు మనకి. బహుశా అంటే అతని మీద వ్యతిరేకత ఉందేమో ఈ మదురో మీద. అందుకే ఇవన్నీ తెలుసుకుని ట్రంప్ అది యాబ్సల్యూట్ యాబ్సల్యూట్ రిజాల్వ్‌ను ఉపయోగించి ఆ డెల్టా ఫోర్స్‌ని ఉపయోగించి 5 నిమిషాల్లో తీసుకెళ్ళిపోవడం జరిగిందది. కానీ ఇటువంటివి మన మొత్తం ప్రపంచం మొత్తం మీద శాంతియుతంగా ఉండాలని మొత్తం ప్రపంచ దేశాలకు కూడా సుఖాలతో చక్కగా ఏదైనా సమస్యలుంటే శాంతి మార్గంలో అంటే పరిష్కరించుకోవాలని కోరుకుందాం. మరొక వీడియోతో మీ ముందుంటాను. మీ మాస్టర్ దుర్గాప్రసాద్.